గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గ తొలి సమావేశం. ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం, 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం, మోదీ సహా ప్రముఖులు హాజరు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం, లోయలో పడ్డ బస్సు, 10 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై భారత్ గెలుపు, 6 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 71 మంది మంత్రులతో కొత్త సర్కారు కొలువుదీరింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 7 దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ లోకో పైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాల వారి సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో దాదాపు 9,000 మంది ఆహ్వానితులు దీనికి హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను 73 ఏళ్ల మోదీ సాధించారు. ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తి చేసిన 71 మంది కేంద్ర మంత్రుల్లో 30 మందికి కేబినెట్ హోదా ఉంటుంది. 5గురు స్వతంత్ర హోదాలో ఉంటారు. మిగిలిన 36 మంది సహాయ మంత్రులు. ఈసారి 5గురు తెలుగు వారికి మంత్రి మండలిలో చోటు దక్కింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను 5 ఏళ్ల విరామం తర్వాత తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్లకు కొత్తగా చోటు దక్కింది. గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి లోక్సభ బరిలో దిగి విజయం చేజిక్కించుకున్న బీజేపీ నేతలు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్లకు మంత్రి పదవులు లభించాయి. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అశ్విని వైష్ణవ్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జుయల్ ఓరంలు బీజేపీ తరపున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల తరపున మంత్రులైన తెలుగువారిలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున హెచ్డి కుమారస్వామి, చిరాగ్ పాస్వాన్, జితన్ రాయ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్లను తదితరులు ఉన్నారు. 5 మిత్రపక్షాలకు ఒక్కో కేబినెట్ బెర్త్ చొప్పున ఇచ్చారు.
ప్రమాణానికి ముందు మంత్రులతో మోదీ మాట్లాడి ప్రభుత్వంలో వ్యవహరించాల్సిన విధానంపై కొన్ని సూచనలు చేశారు. వేడుకకు విపక్ష నేతలెవరూ హాజరు కాలేదు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే ఇండియా కూటమి నుంచి హాజరయ్యారు. ఆ మేరకు కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక దిగ్గజాలైన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీ, ఆనంద్ పిర్యాల్ తదితరులు వేడుకకు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతులు రామ్నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, నటులు షారుఖ్ ఖాన్, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, రవీనా టాండన్, రజనీకాంత్, ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, పలువురు మత పెద్దలు కూడా వేడుకకు ప్రత్యక్షంగా తిలకించారు. హాజరైన ప్రముఖుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చిన్నజీర స్వామి ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్రంలో కొలువుదీరిన కొత్త మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. పాత కొత్త కలయికతో ఎంపీలు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో కొత్త మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేసనపల్లిలోని ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని దాదాపు 12 ఎకరాల స్థలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. వేదిక, బారికేడింగ్, బ్లాక్ల విభజన, పారిశుద్ధ్యం, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన సభస్థలి, ఎయిర్పోర్టు, ఐటీ పార్కు, పార్కింగ్ స్థలాలను ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతి ఏంటి? టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తుంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతుంది. కొందరు అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని కొందరు జన సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ అందిస్తారు.
రహీం ఈ నెల 12వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలను విజయం సాధించింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరుతున్నారు. ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందంటూ కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. నిన్న ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక నేషనల్ మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానే విషయాన్ని చెప్పినట్లు నిన్న జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరబోతూ ఉన్నారు. కీలక మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ నెల 12వ తేదీనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా జనసేన నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జనసేనకు కేబినెట్ లో 3 నుంచి 4 గదుల వరకు దక్కే అవకాశం ఉందని కూడా గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ సీనియర్ నేత నాదెళ్ల మనోహర్, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొందాల రామకృష్ణ, వీరితో పాటు ఇంకా ఒకరిద్దరు కూడా కేబినెట్ లో వ్యక్తులు అయితే ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సీనియారిటీ అదేవిధంగా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ లో 3 నుంచి 4 స్థానాలను జనసేన ఆశిస్తూ ఉంది. అయితే ఎన్ని స్థానాలు జనసేనకు దక్కుతాయనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కేబినెట్ లో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పుకోవచ్చు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు సానుకూలంగా ఉన్నారని ఇదే విషయాన్ని జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని అయితే జనసేన పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఏపీలో స్కూల్స్ ఒకరోజు ఆలస్యంగా తెరుచుకొని ఉన్నాయి. ప్రభుత్వం స్కూల్స్ వేసవి సెలవులు పొడిగించింది. జూన్ 12న పాఠశాలలు రీఓపెన్ చేయాల్సి ఉండగా జూన్ 13న ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండటంతో పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించింది. దీంతో జూన్ 13న పాఠశాలలు తెరవనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ 11న వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 13 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. భారత ప్రధానిగా మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడంతో అంబేద్కర్ చౌరస్తా, జనకాపూర్లోని రామ్ మందిర్ వద్ద బీజేపీ నేతలు టపాసులు పేలుస్తూ విజయోత్సవాలు చేసుకున్నారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం నెహ్రూ తర్వాత మోదీనే 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారని జిల్లా సీనియర్ నాయకులు బోనగిరి సతీష్ అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అగ్రగామిగా తీసుకురావాలన్నారు. కొన్ని దేశాలు మోదీ గారు మరోసారి ప్రధానమంత్రి దేశానికి కావద్దని ఎంతో డబ్బు వెచ్చించి పప్పు ఎవరైతే రాహుల్ గాంధీని ముందుకు తెచ్చి పాదయాత్రనో ఇంకెందో చేసినా అది ఏమీ పనిచేయలేదు. ధర్మం ముందు అధర్మం అనేది ఎప్పుడు పాదాల్లో కానీ పోతుంది అనేది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు మోదీ గారు మరోసారి ప్రధానమంత్రి దేశానికి కావద్దని ఎంతో డబ్బు వెచ్చించి పప్పు ఎవరైతే రాహుల్ గాంధీని ముందుకు తెచ్చి పాదయాత్రనో ఇంకెందో చేసినా అది ఏమీ పనిచేయలేదు. ధర్మం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కాల్పులు జరపగా బస్సు లోతైన లోయలో పడి 10 మంది మృతి చెందారు. ఉగ్రవాదుల కాల్పులో 3 మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
బస్సు శివఖోడ ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలిటరీ బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. రాజౌరి, పూంచు, రియాసీ ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాది దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రియాసీ జిల్లాలో క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. టీ20 ప్రపంచ కప్లో మరోసారి పాకిస్తాన్పై భారత్ సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో దాయాది దేశం చారిత్రాత్మక విజయాన్ని లిఖించింది. టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్పై టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత పోరులో 6 పరుగుల తేడాతో పాక్ను మట్టి కరిపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లు మాత్రమే ఆడి 119 పరుగులకు ఆలౌట్ అయింది. 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. 42 పరుగులు చేసిన రిషబ్ పంత్ టాప్ స్కోర్గా నిలిచాడు. మిగతా బ్యాట్లలో అక్షయ్ పటేల్ 20, కెప్టెన్ రోహిత్ శర్మ 13, కోహ్లీ 4, సూర్యకుమార్ యాదవ్ 7, శివం దూబే 3, హార్దిక్ పాండ్యా 7 రన్స్ చేశారు. 3 కీలక వికెట్లతో చెలరేగిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.